అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సృష్టికర్త, ముక్తిదాత, పాప విమోచకుడు ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా కుటుంబ జీవితం ఏంటి ఇలా అయిపోయింది. ఏంటండి మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి, నా ఇంట్లో సమాధానం ఉంది, నాకు, నా భార్యకు, నాకు, నా భర్తకు, నా పిల్లలకు, నా అత్త మామలకు హ్యాపీ సమాధానంగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నామని చెప్పగలిగే ఉండరండి. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు భూలోకంలో జన్మించడం ఒక అద్భుతము. సెకండ్, దేవుడు భూలోకంలో ఉన్న మానవుణ్ణి పాపపు జీవితం నుంచి రక్షించడము ఇంకొక అద్భుతం. అయితే మూడవది, దేవుడు ప్రతి కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి ఆయన సమాధానకర్తగా భూలోకానికి దిగి వచ్చాడు. ఆ కుటుంబంలో సమాధానం లేదండి, నా జీవితం పడైపోయిందండి, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా మన వల్ల కూడా నా మాట వినట్లేరండి, కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు. ఇప్పుడు చూడు ఏదో ఒక పగ, కోపము, కుట్ర, కక్ష, నిందల పాలు చేయాలి అందరినీ, ఏం లేదు. ఇవన్నీ తీసివేయటానికి ఫస్ట్ ఆయన జన్మ ఒక అద్భుతం, పాపిని రక్షించడం ఇంకొక అద్భుతం. మూడవది, ఆయన మన జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు.